ప్రార్థన చేసుకుంటాను. దయచేసి ఇంట్లో ఉన్నవారు అటు జరగకుండా వచ్చి కూర్చోవలసిందిగా ప్రభుత్వ మనం చేసుకోవాల్సిన ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, నిత్య నివాసి మా దేవుడు, దైవల తండ్రి, తిరిగా మరోసారి చేరిన వారి చేత చేరావడానికి మా ప్రియులు మీ మహిమలో నుండి లక్ష్మణ మూడవ ఆదరణ ఈ యొక్క ఆదరణ స్థితికుడి కొరకై మరోసారి నేను దాని చేసుకోవాల్సిన దైవ తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు, నేను నమ్మిన బిడ్డను మీరు పెరవాయించండి. ఈ రాష్ట్ర రాష్ట్రంలో జరుగుతున్న కూడికలు ప్రభావ పాటలు వారి సమయంలో తిరిగా ఇంటి వారు సాక్షి సమయంలో వర్తమాన సమయంలో తండ్రి స్నేహితుల తండ్రి మీ సహాయం మీరు మాకు అందించండి. సహాయపడి తండ్రి ప్రాణం చేసుకోవాల్సిన దైవ తండ్రి తిరిగా చేరవచ్చిన మీ ప్రజలందరి కొరకై మరోసారి ప్రార్థన చేసుకోవాల్సిన ఇంకా రానుండి ప్రజలు తరలిసి ప్రార్థన స్థలానికి మీ చూసుకొని తండ్రి ప్రాణం చేసుకోవాల్సిన దైవ తండ్రి తిరిగా ప్రభావ ఈ సమయంలో తండ్రి పుస్తకానికి త్వరగా ప్రభావ సాధారణ కూడికలో 3 పాటలు క్లుప్తంగా పాడతాం. పాటల అనంతరము ఇంటి వారు ఆశిస్తూ వస్తారు. ఆ తర్వాత వర్తమానాలు ఉంటాయి. భోజనం కావాల్సిన ఇంటి వారిని పాటిస్తే మన సమయానికి దూరంగా మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనం చేసుకోవాల్సిన పాట సంఖ్య 190 వాడుతున్నాం.
మంచి రాలేదు.
నాట్ పర్ఫెక్షన్ ఇలాంటి పూర్తిగా ఎక్కువ తోడ్పడడం జరిగింది.
అవుట్. మమ్మల్ని ఊపిరిగా ప్రేమించిన మా ప్రియ పనులకు తండ్రి మీ పవిత్రమైన పాదాల పన్నులకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ రాత్రికాల సేవల తండ్రి బిడ్డ తండ్రి తీరాగా నాయన ఈ నుంచి గుర్తించుటకు ఈ యొక్క ఆధార కొడుకుల తండ్రి పేరు బిడ్డంతటి రాజుంటుంది. ఈ కొడుకుల ప్రభు ఆది చివరి వరకు మీరు ముఖ్యంత బాధ్యతలుగా చేస్తుంది. నేనే నడిపిస్తామని ప్రేమించుకొని వెళ్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. కోప్పడేవాడు కానీ పాపం చేసేవాడు కాదు. కోప్పడేవాడు కానీ పాపం చేసేవాడు కాదు. ఆ కోపం ఎంతవరకు ఉండాలి? బైబిల్లో ఉంది ఆ మాట. సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. ఈ రాత్రి కోప్పడేవాడు రేపు పొద్దున పొద్దున్న దాకా కోపం ఉండకూడదు. కోపం వేసి ఉండకూడదు. కోపం ఈ రాత్రి అయిపోవాలి. అటువంటి రాత్రులు కోప్పడేవాడు కానీ పాపం చేసేవాడు కాదు. ఆ కోపం ఎంతవరకు అంటే తెల్లారి సూర్యుడు అస్తమించే వరకు ఉండేది కాదు. ఎందుకంటే ఆరోగ్యం చెప్తే మాట ఈ మామూలుగా చనిపోయిన తర్వాత మనిషి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా మంచి వాళ్ళకి చెప్తారు. సహజమే ఇక్కడే చనిపోయిన తర్వాత వాళ్ళు ఎటువంటి వారైనా చనిపోయిన తర్వాత మంచి వాళ్ళని చెప్తారు. అయితే నేను గురుతున్నట్టుగా ఎవరితో మాట్లాడుతున్నాను. కోపడేది కానీ పాపం చేసేవాడు కాదు. ఆ పాపం చాలా తీవ్రంగా కాదు. అలా ఎదవిధంగా మాట్లాడేవాడు, ఎదవిధంగా మంచి
Thank